హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో నిన్న క్వశ్చన్స్ అయితే మనం అప్లోడ్ చేసాం కదా, దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామందికి ఆ క్వశ్చన్స్ అయితే యూజ్ అవుతున్నాయి. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఎవరైతే నాకు మెసేజ్ చేశారో, కమెంట్స్ పెట్టారో చాలా యూజ్ అవుతుంది అని. నేను ఇది గెస్ట్ చేసి ఇది చాలామందికి యూజ్ అవుతుంది అని అనుకొని నేను ఈ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. సో దానికి కంటిన్యూయేషన్ అనమాట. ఎక్స్ట్రా ఏం మాట్లాడకుండా జస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. 13th క్వశ్చన్, నేను 12 క్వశ్చన్స్ అయిపోయాయి కదా, దానికి కంటిన్యూయేషన్ చేద్దాం. ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలుగుతున్నాం అనేది తెలుస్తుంది కదా మనకు. సో అందుకని ఒక కౌంట్ కోసమని నేను డైరెక్ట్ 13th నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ అయితే ఫార్మకాగ్నసీ సబ్జెక్ట్ నుంచి. 13th క్వశ్చన్ ఏంటిది? డిజిటలిస్ ఈజ్ కల్టివేటెడ్ ఇన్. అయితే డిజిటలిస్ ఏ ప్లేస్లో కల్టివేట్ చేస్తారు? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకు? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి కాశ్మీర్, ఆప్షన్ డి కేరళ. అయితే డిజిటలిస్ట్ని ఎక్కడ కల్టివేట్ చేస్తారంటే ఆప్షన్ సి కాశ్మీర్. కాశ్మీర్లో డిజిటలిస్ట్ని కల్టివేట్ చేస్తారు. ఓకే ఈ డిజిటలిస్ గురించి నేర్చుకుందాం మనం. డిజిటలిస్ అంటే ఏంటిది అనేది. సో ఈ డిజిటలిస్ అనేది ఏంటిదంటే, ఈ డిజిటలిస్ ఇస్ అ గ్లైకోసైడల్ డ్రగ్. గ్లైకోసైడ్ నుంచి వచ్చే డ్రగ్ అనమాట. సో ఈ డిజిటలిస్కి ఇంకొక నేమ్స్ ఏంటిదంటే డిజిటలిస్ పర్పురియా అండ్ డిజిటలిస్ లానటా. డిజిటలిస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? సోర్స్ వేర్ ఫ్రమ్ వేర్ వి గెట్ డిజిటలిస్ ఈజ్ డిజిటలిస్ పర్పురియా అండ్ డిజిటలిస్ లానటా. ఆ ప్లాంట్స్ నుంచి డ్రైడ్ లీవ్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్కి డ్రైడ్ లీవ్స్ ఉంటాయి కదా, ఆ డ్రైడ్ లీవ్స్ నుంచి మనకు డిజిటలిస్ అనేది వస్తుంది. డ్రైడ్ లీవ్స్ ఆఫ్ డిజిటలిస్ పర్పురియా అండ్ డిజిటలిస్ లానటా, వాటి నుంచి మనకైతే డిజిటలిస్ వస్తుంది. అండ్ ఈ డిజిటలిస్ ఫ్యామిలీ ఏంటిదంటే స్క్రోప్యులరేసి. నేను ఈ స్పెల్లింగ్ ఎక్కడ మర్చిపోతానని ముందే రాసి పెట్టుకున్నాను. సో ఆ ఫ్యామిలీ డిజిటలిస్ పర్పురియా, డిజిటలిస్ లానటా ఏ ఫ్యామిలీస్కి చెందినవంటే స్క్రోప్యులరేసి. ఓకే. అండ్ నెక్స్ట్, ఈ డిజిటలిస్లో ఉండే కాన్స్టిట్యూయెంట్ ఏంటిది? డిజిటలిస్లో మనకు మెయిన్గా వచ్చే కాన్స్టిట్యూయెంట్స్ ఏంటివంటే గ్లైకోసైడ్ ఏ అండ్ గ్లైకోసైడ్ బి అండ్ డిగాక్సిన్. ఈ మూడు అయితే మెయిన్ కంపోనెంట్స్, కాన్స్టిట్యూయెంట్స్, మన కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. డిజిటలిస్లో ఉండే మెయిన్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఏంటివి? 3. ఒకటి గ్లైకోసైడ్ ఏ, గ్లైకోసైడ్ బి అండ్ డిగాక్సిన్. నెక్స్ట్, ఈ డిజిటలిస్ యూజ్ ఏంటిది? యాక్చువల్గా డిజిటలిస్ యూజ్ ఏంటిది అంటే, దీన్ని డిజిటలిస్ని మనం కార్డియాక్ గ్లైకోసైడల్ డ్రగ్ అని అంటాం. మెయిన్గా కార్డియాక్ గ్లైకోసైడల్ డ్రగ్లో ఈ డిజిటలిస్ వస్తుంది. ఓకే, దీని యూజ్ ఏంటిదంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనే కండిషన్ తెలుసు కదా. ఓకే, కార్డియాక్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్, ఆ కండిషన్లో ఈ డిజిటలిస్ అంటే మెయిన్ డ్రగ్ ఏంటిది? డిగాక్సిన్. ఆ డ్రగ్ని యూజ్ చేస్తారనమాట డ్యూరింగ్ కార్డియాక్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. దాన్ని మనం కార్డియోటోనిక్ అని కూడా అంటాం. సో దట్స్ అబౌట్ డిజిటలిస్. డిజిటలిస్ ఎక్కడ ఉంటుంది? కాశ్మీర్లో. అండ్ 2 ప్లాంట్స్ ఉంటాయి, డిజిటలిస్ లానటా అండ్ డిజిటలిస్ పర్పురియా. అండ్ ఇంకొకటి డిజిటలిస్కి సినోనిమ్ అంటే సేమ్ నేమ్, సినోనిమ్ ఏంటిదంటే ఫాక్స్ గ్లవ్. డిజిటలిస్కి ఇంకొక నేమ్ ఏంటిదంటే సినోనిమ్ ఫాక్స్ గ్లవ్. నెక్స్ట్, ఇండోల్ ఆల్కలైడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 14th. ఇండోల్ ఆల్కలైడ్స్ ఆర్ బయోసింథసైజ్డ్ ఫ్రమ్. అయితే ఇండోల్ ఆల్కలైడ్స్ తెలుసు కదా. సో ఆ ఇండోల్ ఆల్కలైడ్స్ ఎక్కడి నుంచి బయోసింథసైజ్ అవుతాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకు? ఆప్షన్ ఏ థైరమైన్, ఆప్షన్ బి ట్రిప్టోఫన్, ఆప్షన్ సి థైరోసిన్, ఆప్షన్ బి ట్రిప్టమైన్. ఓకే, ఎక్కడి నుంచి వస్తుందంటే ఆన్సర్ బి ట్రిప్టోఫాన్. ట్రిప్టోఫాన్ నుంచి ఇండోల్ ఆల్కలైడ్ మనకు వస్తుంది. అండ్ ఈ వీటి గురించి మాట్లాడుకుందాం. ట్రిప్టోఫాన్ నుంచి ఇంకొకటి క్వినిన్ ఆల్కలైడ్ కూడా వస్తుంది అనమాట, మనకి బయోసింథసైజ్ చేస్తారు క్వినిన్ ఆల్కలైడ్. అండ్ థైరోసిన్ నుంచి మనకి ఐసోక్వినిన్ ఆల్కలైడ్, క్వినోలిన్ అనుకుంటాను, ఐసోక్వినోలిన్. ఓకే, కరెక్ట్ దిస్, ఐసోక్వినోలిన్ ఆల్కలైడ్. ఓకే, ట్రిప్టోఫాన్ నుంచి క్వినోలిన్ ఆల్కలైడ్ అండ్ థైరోసిన్ నుంచి ఐసోక్వినోలిన్ ఆల్కలైడ్స్ అనేవి బయోసింథసైజ్ అవుతాయి. మళ్ళీ థైరమైన్ అండ్ ట్రిప్టమైన్ ఏంటివి అంటే ఈ ట్రిప్టోఫాన్ నుంచి ఇవి మళ్ళీ జనరేట్ అయ్యే కాన్స్టిట్యూయెంట్స్ అనమాట.
ట్రిప్టోఫాన్ నుంచి మళ్ళీ ఇంకొక స్టెప్, దీన్ని బయోసింథసైజ్ చేయడానికి మనం ఇంకొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం కదా, ఆ స్టెప్స్లో వచ్చే డ్రగ్స్ ట్రిప్టోఫాన్ అండ్ థైరమైన్. ఇవి సబ్ డ్రగ్స్ లాంటివి, కానీ మెయిన్ ఏంటిదంటే ట్రిప్టోఫాన్ నుంచే మనకు ఇండోల్ ఆల్కలైడ్ అనేది బయోసింథసైజ్ అవుతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ ఏంటిదంటే క్లవ్ ఈస్ కల్టివేటెడ్ ఇన్. క్లవ్ ఎక్కడ కల్టివేట్ చేస్తారు? ఏంటిది డిజిటలీస్ అయితే కాశ్మీర్లో. నెక్స్ట్ క్లవ్ అనేది ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ యుఎస్ఏ, ఆప్షన్ బి జాంగిబర్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి వెస్ట్ ఇండీస్. సో ఎక్కడి నుంచి కల్టివేట్ చేస్తారు అంటే ఆప్షన్ బి జాంగిబర్ నుంచి క్లవ్ని కల్టివేట్ చేస్తారు. సో ఈ క్లవ్ అంటే తెలుసు కదా, మనకు తెలుగులో ఏమంటారు? లవంగం. నార్మల్గా దీని సినోనిమ్ పేరు కూడా లవంగే, లవంగ్ అని అంటారు. అయితే ఈ క్లవ్ అనేది ఏంటిది? లవంగ్ కదా. సో దీన్ని ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే, ఎక్కడి నుంచి దీని సోర్స్ ఎక్కడి నుంచి అంటే ఫ్లవర్ బర్డ్, అంటే బర్డ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్ బర్డ్ ఆఫ్ యూజీనియా క్యారియోఫైలస్. మళ్ళీ ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారేమో వాళ్ళు నోట్ డౌన్ చేసుకుంటారని నేను ఈ వర్డ్ని అయితే కరెక్ట్ రాసి పెట్టాను. యూజీనియా క్యారియోఫైలస్ అనే ఆ ప్లాంట్ ఫ్లవర్ బర్డ్ నుంచి క్లవ్ని తీసుకుంటారనమాట. క్లవ్ కూడా ఎలా ఉంటుంది? మనకు ఫ్లవర్ బర్డ్ లానే ఉంటుంది కదా. అండ్ ఆ ఫ్యామిలీ ఏంటిదంటే మైరిటేసి. ద ఫ్యామిలీ ఈజ్ మైరిటేసి. అండ్ ఈ క్లవ్ మెయిన్ ఏంటిది? క్లవ్లో ఉండే మనకు యూజెస్ ఏంటివంటే, క్లవ్లో మనకు ఏమేమి యూజెస్ ఉంటాయి అంటే, ఫస్ట్ క్లవ్లో ఏం డ్రగ్ కన్స్టిట్యూయెంట్, కెమికల్ కన్స్టిట్యూయెంట్ ఏముంటుంది క్లవ్లో అంటే యూజినాల్ ఉంటుంది. యూజీనియా క్యారియోఫైలస్ ఉంది కదా, సో దాంట్లో నుంచి మనకి యూజినాల్ వస్తుంది. యూజినాల్ని మనం ఫర్దర్ ఆక్సిడేషన్ చేసామనుకోండి, మనకు వ్యానిలిన్ వస్తుంది. ఓకే, వ్యానిలిన్ వస్తుంది. అది అయిపోయింది, కెమికల్ కన్స్టిట్యూయెంట్ అయిపోయింది. నెక్స్ట్ మన క్లవ్ యూజెస్ ఏంటిదంటే, క్లవ్ని మనం సెవరల్ డెంటల్ ప్రిపరేషన్స్లో, కాస్మెటిక్స్లో, పర్ఫ్యూమ్స్లో యూజ్ చేస్తాం. వ్యానిలిన్ని కూడా అంతే. వ్యానిలిన్ని మనం ఐస్ క్రీమ్ ప్రిపరేషన్స్లో అండ్ అదే పర్ఫ్యూమ్స్లో, క్యాండిల్స్లో అవి వాటిని ప్రిపేర్ చేయడానికి కూడా వ్యానిలిన్ని యూజ్ చేస్తారు. అండ్ క్లవ్ మెయిన్గా డెంటల్ ప్రిపరేషన్స్లో. అండ్ క్లవ్కి ఒక యూజ్ ఉంటుంది, మెయిన్ యూజ్ ఏంటిదంటే అది యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉంటుంది. క్లవ్కి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ అయితే ఉంటుంది అనమాట క్లవ్కి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఏముంది? గ్రిగ్నార్డ్ టెస్ట్ ఈజ్ యూస్డ్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్. అయితే గ్రిగ్నార్డ్ టెస్ట్ని ఏం డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు? అండ్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ సైనోజెనెటిక్ గ్లైకోసైడ్, ఆప్షన్ బి ఓ గ్లైకోసైడ్, ఆప్షన్ సి సాపోనిన్ గ్లైకోసైడ్ లేదా ఎస్ గ్లైకోసైడ్, ఆప్షన్ డి ఫ్లేవోనాయిడ్స్. అయితే ఈ గ్రిగ్నార్డ్ టెస్ట్ని ఆప్షన్ ఏ సైనోజెనెటిక్ గ్లైకోసైడ్ని డిటెక్ట్ చేయడానికి యూస్ చేస్తారు. అయితే ఈ చాలా నెంబర్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి కదా మన ఫార్మకాగ్నసీ సబ్జెక్ట్లో. కార్బోహైడ్రేట్స్ని డిటెక్ట్ చేయడానికి, ప్రోటీన్స్ని అండ్ ఫ్యాట్స్ని, ఇక ఇవి గ్లైకోసైడ్స్, ఆల్కలాయిడ్స్, టర్పినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అన్నిటినీ డిటెక్ట్ చేయడానికి కొన్ని నెంబర్ ఆఫ్ టెస్ట్స్ అయితే ఉంటాయి. సో ఆ టెస్ట్స్ అయితే డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఎప్పుడైనా జీపాట్లో కావచ్చు, నైపర్లో కావచ్చు, అండ్ మనం రాసే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా ఒక్కొక్క క్వశ్చన్ అయినా ఈ టెస్ట్స్ నుంచి అయితే ఫార్మకాగ్నసీ పార్ట్లో ఈ టెస్ట్ల గురించి అయితే కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఒకటైనా రెండైనా ఎన్నైనా అవ్వచ్చు, బట్ ఈ టాపిక్స్ ఈ టెస్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా నేర్చుకోండి, కంప్లీట్ చేయండి, గుర్తుపెట్టుకోండి కూడా. అండ్ గ్రిగ్నార్డ్ టెస్ట్ చేయడానికి యూజ్ చేసే రియేజెంట్ ఏంటిదంటే సోడియం పిక్రేట్. గుర్తుపెట్టుకోండి, గ్రిగ్నార్డ్ టెస్ట్లో యూజ్ చేసే రియేజెంట్ ఏంటిది? సోడియం పిక్రేట్. అయితే సోడియం పిక్రేట్ని యూజ్ చేసినప్పుడు మనకు బ్రిక్ రెడ్ కలర్ అయితే వస్తుంది, బ్రిక్ రెడ్ కలర్. అండ్ గ్రిగ్నార్డ్ టెస్ట్కి ఇంకొక పేరు ఏంటిది? సోడియం పిక్రేట్ టెస్ట్ అని కూడా అంటారు. బికాజ్ సోడియం పిక్రేట్ని రియేజెంట్గా యూజ్ చేస్తారు కాబట్టి ఇంకొక పేరు, గ్రిగ్నార్డ్ టెస్ట్కి ఇంకొక పేరు సోడియం పిక్రేట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ 17th క్వశ్చన్, ద ఫ్యామిలీ ఆఫ్ ఎర్గాట్ ఈజ్. అయితే ఎర్గాట్ ఆల్కలాయిడ్ తెలుసు కదా, ఎర్గాట్ అనేది అది ఆల్కలాయిడ్. అయితే ఆ ఆల్కలాయిడ్ది ఫ్యామిలీ ఏంటిది? ఆప్షన్ ఏ స్క్రోప్యులరేసి, ఆప్షన్ బి బార్బిడేసి, ఆప్షన్ సి
లాబిటీ, ఆప్షన్ డి హైపోక్రియేసీ. అయితే ఆన్సర్ అయితే హైపోక్రియేసీ. ఓకే, ఎర్గోట్ ఆల్కలాయిడ్ది ఫ్యామిలీ ఏంటిదంటే హైపోక్రియేసీ. అయితే ఈ ఎర్గోట్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని సోర్స్ ఏంటిది అంటే ఫంగస్. అది ఎర్గోట్ అనేది ఒక ఫంగస్ నుంచి వస్తుంది అనమాట. ఆ ఫంగస్ పేరు ఏంటిదంటే క్లావిసెప్స్ పర్పూరియా. క్లావిసెప్స్ పర్పూరియా అనే ఫంగస్ ఉంటుంది కదా, ఆ ఫంగస్ నుంచి మనకు ఎర్గోట్ అనేది వస్తుంది. ఆ ఫంగస్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఎక్కడ ఉంటుంది ఫంగస్ అంటే రే ప్లాంట్ ఉంటుంది మనకు. రే ప్లాంట్, ఆ రే ప్లాంట్ ఓవరీలో ఫామ్ అవుతుంది అనమాట ఫంగస్. ఆ ఫంగస్ క్లావిసెప్స్ పర్పూరియా రే ప్లాంట్ ఓవరీలో ఫామ్ అవుతుంది. దాని నుంచి మనం ఎర్గోట్ని తీసుకుంటాం, దాని సోర్స్ అది. అండ్ ఈ ఎర్గోట్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఎర్గోటమైన్ అండ్ ఎర్గోమెట్రిన్ అండ్ ఎర్గోటాక్సిన్, ఎర్గోసిన్. ఇవి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. ఎర్గోటమైన్, ఎర్గోమెట్రిన్, ఎర్గోటాక్సిన్, ఎర్గోసిన్ ఇవి మనకు. అండ్ ఎర్గోమెట్రిన్ అనేది దేనికి, ఎర్గోమెట్రిన్ అనేది వాటర్ సాల్యుబుల్. రాసుకోండి, ఎర్గోమెట్రిన్ ఇస్ వాటర్ సాల్యుబుల్ కాన్స్టిట్యూయెంట్. దాని యూజ్ ఏంటిదండి, దాన్ని యూజ్ చేస్తాం. దాని యూజెస్ ఏంటిదంటే ఆక్సిటాసిక్గా యూజ్ చేస్తాం అండ్ పోస్ట్ పార్టమ్ హిమరేజ్లో కూడా యూజ్ చేస్తారు. పోస్ట్ పార్టమ్ హిమరేజ్లో కూడా ఆ కండిషన్స్లో కూడా ఈ ఎర్గోమెట్రిన్ డ్రగ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ డ్రగ్స్ ఏంటిది, ఎర్గోటమైన్, ఎర్గోసిన్, ఎర్గోటాక్సిన్ ఇవన్నీ వాటర్ ఇన్సాల్యుబుల్ డ్రగ్స్ అనమాట. దీంట్లో ఎర్గోటమైన్ని మైగ్రేన్ కండిషన్లో యూజ్ చేస్తారు. అది దాని కెమికల్, ఎర్గోటమైన్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్. దాని యూజ్ ఏంటిది, మైగ్రేన్ అనేది దాని ఫార్మకాలజికల్ యూజ్ అనమాట. నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటిది, ఓకే అయిపోయింది. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఆల్కలాయిడల్ కంటెంట్ ఇన్ అట్రోపా బెల్లడోనా కంటెంట్స్ ఇన్ హైయెస్ట్ ఈజ్. ఓకే, ఇన్ హైయెస్ట్ ఇన్. అయితే ఇప్పుడు అట్రోపా బెల్లడోనా ఉంది. అట్రోపా బెల్లడోనా అనేది ఒక ప్లాంట్. ఆ ప్లాంట్లో ఏ పార్ట్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆల్కలాయిడల్ కంటెంట్ ఉంటుంది అనేది క్వశ్చన్. అట్రోపా బెల్లడోనా ప్లాంట్లో ఇప్పుడు రూట్లో ఉంటుందా, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆల్కలాయిడల్ కంటెంట్, సీడ్లో ఉంటుందా, లీఫ్లో ఉంటుందా, బెర్రీస్లో ఉంటుందా అనేది క్వశ్చన్. అట్రోపా బెల్లడోనా కాన్స్టిట్యూయెంట్ హైయెస్ట్ ఏ పార్ట్లో ఉంటుంది. సో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే లీఫ్లో ఉంటుంది. అట్రోపా బెల్లడోనా లీఫ్లో ఉంటుందన్నమాట మనకు అట్రోపా బెల్లడోనా. అండ్ ఈ బెల్లడోనాకి పేరు, ఇంకొక నేమ్ ఏంటిదంటే డెడ్లీ నైట్ షేడ్. దీనికి పేరు డెడ్లీ నైట్ షేడ్. రాసుకోండి, సింపుల్ ఈజీగానే ఉంటుంది. డెడ్లీ నైట్ షేడ్ అని అంటారు. అండ్ ఈ ఏంటిది అట్రోపా బెల్లడోనా ఏ ప్లాంట్స్ నుంచి తీసుకుంటారు అంటే అట్రోపా బెల్లడోనా అండ్ అట్రోపా అక్యూమినేట్ అనే 2 ప్లాంట్స్ నుంచి తీసుకుంటారు, ఆ లీవ్స్ నుంచి. అట్రోపా బెల్లడోనా అండ్ అట్రోపా అక్యూమినేట్. అయితే అట్రోపా బెల్లడోనా అనేది యూరోపియన్ ప్లాంట్ అనమాట. అండ్ అట్రోపా అక్యూమినేట్ అనేది ఇండియన్ ప్లాంట్. ఓకే, ఈ ప్లాంట్స్ యొక్క లీవ్స్ నుంచి ఆల్కలాయిడ్స్ని తీసుకుంటారనమాట, ఆల్కలాయిడ్స్. అండ్ దీని ఫ్యామిలీ ఏంటిది, సోలనేసి. అండ్ దీంట్లో ఉండే మెయిన్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్ ఏంటిదంటే హయోసైమిన్ అండ్ అట్రోపిన్. Hyoscyamin and atropine are the main chemical constituent of Atropa belladonna. And ఈ అట్రోపా బెల్లడోనాది యూజ్ ఏంటిదంటే దీన్ని కొలినర్జిక్ ఏజెంట్గా అండ్ యాంటీ స్పాస్మోడమిక్ ఏజెంట్గా యూజ్ చేస్తారు. యాంటీ కొలినర్జిక్ ఏజెంట్ అండ్ యాంటీ స్పాస్మోడిక్ ఏజెంట్గా దీన్ని యూజ్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ అబౌట్ అట్రోపా బెల్లడోనా. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. 19th క్వశ్చన్. తినవెల్లి సెన్నా ఈజ్ కల్టివేటెడ్ ఇన్. అయితే తినవెల్లి సెన్నా ఎక్కడ కల్టివేట్ చేస్తారు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి, ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి అలెగ్జాండ్రియా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి బ్రిటన్. ఓకే, సో ఈ తినవెల్లి సెన్నా అంటే తినవెల్లి వర్డ్లోనే ఉంది, అది ఏదో ఊరు పేరులానే ఉంది. అలాంటి ఊర్లు మన ఇండియాలో మాత్రమే ఉంటాయి కాబట్టి
తినవెల్లి సెన్నా అని ఇండియన్ సెన్నా అంటారు. అండ్ రష్యన్ సెన్నా అసలు ఉండదు, బ్రిటన్ సెన్నా ఉండదు, కానీ అలెగ్జాండ్రియా సెన్నా మాత్రం ఉంటుంది. ఈ తినవెల్లి సెన్నా, అలెగ్జాండ్రియా సెన్నా ఏంటివి? సెన్నా దేంట్లోకి వస్తాయంటే అవి యాంథ్రక్యూయిన్ గ్లైకోసైడ్స్ అనమాట. దాని యూజ్ ఏంటిదంటే పర్గెటివ్ అంటే ఏంటిదంటే బౌబల్ మూమెంట్స్ని క్లీన్ చేయడానికి, క్లెన్జింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈ సెన్నాని యూజ్ చేస్తారు, బౌబల్ మూమెంట్స్ని క్లియర్ అప్ చేయడానికి యూజ్ చేస్తారు, అంటే పర్గెటివ్గా యూజ్ చేస్తారనమాట. డ్యూరింగ్ డయేరియా కండిషన్లో ఈ సెన్నా మాత్రం అసలు ఆ పేషెంట్కి ఇవ్వద్దు అనమాట. సో అండ్ నెక్స్ట్ 20th క్వశ్చన్ ఏంటిదంటే కెమికల్లీ కాటన్ ఈజ్. అయితే కాటన్ ఏంటిది? ఫస్ట్ కెమికల్ నేచర్ కాటన్ది ఎలా ఉంటుంది? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ సెల్యులోజ్, ఆప్షన్ బి స్టార్చ్, ఆప్షన్ సి గ్లైకోసైడ్, ఆప్షన్ డి రెసిన్. అయితే వీటిలో కాటన్ ఏంటిది అనేది, సో స్టార్చ్ అయితే డెఫినెట్లీ కాదు, గ్లైకోసైడ్ కాదు, రెసిన్ కూడా కాదు. అండ్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, సెల్యులోజ్. కెమికల్లీ కాటన్ అనేది సెల్యులోజ్ అనమాట. అండ్ బీస్ వ్యాక్స్ ఈజ్ ఏ, అంటే బీస్ వ్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్స్ ఏంటిది? యానిమల్ వ్యాక్స్, ఆప్షన్ బి వెజిటేబుల్ వ్యాక్స్, ఆప్షన్ సి మినరల్ వ్యాక్స్, ఆప్షన్ డి సింథటిక్ వ్యాక్స్. అయితే బీస్ వ్యాక్స్ అనేది ఏంటిది? వెజిటేబుల్స్ నుంచి అయితే రాదు. బీస్ అంటే ఏంటిది? అదో కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ యానిమల్. అంటే యానిమల్ అంటే ఒక ఫ్లై టైప్ కదా అది బీస్ అనేది. ఇప్పుడు హనీ బీ అది యానిమల్ నుంచే వస్తుంది కదా, మినరల్స్ నుంచి అయితే రాదు. సింథటిక్గా కూడా ప్రిపేర్ చేస్తారు, బట్ బీస్ వ్యాక్స్ అనేది సింథటిక్ వ్యాక్స్ కాదు, యానిమల్ వ్యాక్స్ అనమాట. యానిమల్స్ నుంచి కన్స్ట్రక్ట్ తీసుకుంటారు, సోర్స్ అక్కడ నుంచి వస్తుంది కాబట్టి దాన్ని యానిమల్ వ్యాక్స్ అంటారు. నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఏంటిది? స్టార్చ్ ఈజ్ నోన్ యాజ్. అయితే స్టార్చ్కి ఇంకొక పేరు ఏంటిది? వాట్ ఈస్ స్టార్చ్ అంటే? ఆన్సర్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి మనకు? ఆప్షన్ ఏ అమిలం, ఆప్షన్ బి మెల్, ఆప్షన్ సి కపూర్, ఆప్షన్ డి ఫాక్స్ క్లవ్. ఫాక్స్ క్లవ్ అంటే మనకు తెలుసు డిజిటలీస్. ఓకే, ఈ కపూర్ కాదు, మెల్ కూడా కాదు. ఆప్షన్ ఏ అమిలం. స్టార్చ్ని ఇంకో ఏమంటాం మనం? అమిలం అని అంటాము. అండ్ రిపీట్ మళ్ళీ, స్టార్చ్ కంటైన్స్, ఆ స్టార్చ్లో ఏముంటుంది? స్టార్చ్ అమిలం అంటాం, దాన్ని స్టార్చ్లో ఏముంటాయి చూడండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? అమిలోపెక్టిన్, ఆప్షన్ బి అమిగ్డాలిన్, అరబిన్, అగరోసిన్. అంటే ఇప్పుడు చూడండి, స్టార్చ్కి ఇంకొక పేరు అమిలం, ఇక్కడ రిలేటెడ్గా ఏముంది? అమిలోపెక్టిన్ ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టార్చ్లో మనకు అమిలోపెక్టిన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దీస్ ఆర్ ద ఫార్మకాగ్నసీ క్వశ్చన్స్. ఫార్మకాగ్నసీ మీద నాకు అంత నాలెడ్జ్ లేదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. స్టిల్ నేను క్వశ్చన్స్ని గ్యాదర్ చేసి నేను చదివి, కొన్ని స్పెల్లింగ్స్ అయితే నాకు అసలు రావట్లేదు, నేను ప్రొనౌన్సియేషన్ కూడా రావట్లేదు నాకు. స్టిల్ నేను అన్నీ నేర్చుకొని మీకోసం వీడియో అయితే పెడుతున్నాను. అండ్ చాలా ఇంపార్టెంట్, నేను జీపాట్ రాసే టైమ్స్లో వీటి నుంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ టాపిక్స్ మీదనే వస్తూ ఉంటాయి. టెస్ట్స్ కానీ, వాటి యూజెస్ కానీ, అంటే కన్స్టిట్యూయెంట్స్ యూజెస్, ఆ గ్లైకోసైడ్స్ యూజెస్, ఆల్కలాయిడ్ యూజెస్, వాటి టెస్ట్లు, ఆ క్వశ్చన్సే ఉంటాయి మేజర్గా మన ఫార్మకాగ్నసీ నుంచి. ఇన్డెప్త్గా మనం చదువుకుంటాం కానీ అంత ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఏమీ రావు, జనరల్ క్వశ్చన్స్ వస్తాయి. జనరల్గా మాత్రమే చదువుకోవాలి. జస్ట్ స్టార్చ్ అంటే ఏంటిది, స్టార్చ్ ఇస్ నోన్ యాజ్. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్లో అయితే ఇంకా చాలా ఈజీ లెవెల్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది మనకు. చూసుకున్న ప్రీవియస్ ఇయర్స్ది చూడండి మీరు, చాలా ఈజీ లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి మనకి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో అనమాట. సో మీ ప్రిపరేషన్ని స్టాప్ చేయకండి, కంటిన్యూ చేయండి అండ్ ఫాస్ట్ ఆన్ చేయండి. టైం లేదు మనకు, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేయాలి. అండ్ రివిజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.